అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఈ బ్లాగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు స్వామి అండ్ ఫ్రెండ్స్ సంబంధించి ఆర్కెనానికి సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేయబడతాయి. చాలా ఈజీగా వివరించబడి ఉంటాయి. కాబట్టి మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లానే ఇప్పుడు స్వామి అండ్ ఫ్రెండ్స్కి సంబంధించి ఏదైతే మీరు వింటున్నారో దానికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అది కూడా బ్లాగ్ నుంచి ఇక్కడ పీడిఎఫ్ ఉంది చూసిన మెయిన్ పాయింట్స్ సమ్మరీ ఇంపార్టెంట్ పాయింట్స్ పీడిఎఫ్ అని ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక టీజీటీకి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అనేది ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అట్లానే ఏదైతే స్కూల్ అసిస్టెంట్ ఉందో టోటల్ ప్లేలిస్ట్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. తెలంగాణ వారికి కూడా ఏదైతే డిఎస్సి జరుగుతుందో వారికి కూడా ఈ సిలబస్ అనేది ఉంది. వాళ్ళకి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఐకార్డ్స్ అండ్ స్క్రీన్స్లో అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే సింపుల్గా టీఎస్ లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ బ్లాగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. మీ ఏదైతే తొందరగా సిలబస్ కంప్లీట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందరికీ నా నమస్కారాలండి. స్వామి అండ్ ఫ్రెండ్స్ బై ఆర్కే నారాయణ్ రెండో పార్ట్కి మీకు స్వాగతం. చాప్టర్ 5 ఫాదర్స్ రూమ్. ఇక్కడ ఈ చాప్టర్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు డిఎస్పి కొడుకైనటువంటి రాజం ఇంటికి ఫ్రెండ్స్ వెళ్ళడం జరిగింది. స్వామి కానివ్వండి, మణి కానివ్వండి, సోము కానివ్వండి, శామ్యుయల్ కానివ్వండి, వీళ్ళు రాజం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ గొప్పతనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పార్ట్లో చాప్టర్ 5లో రాజం ఏం చేస్తున్నాడంటే తన ఫ్రెండ్ అయినటువంటి స్వామి వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు స్వామి చేసే హడావుడి మామూలు కాదనమాట. నువ్వు ముసలిదానివి, నువ్వు కనబడమాక, అమ్మ నువ్వు ఏం చేస్తావు అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కాఫీయో టీ ఇస్తుంటావు, అలాంటివి ఇవ్వద్దు, స్పెషల్గా ఏదైనా స్వీట్ అలాంటి చెయ్యి, అంతేగా నువ్వు మంచి బట్టలు కట్టుకో, మంచి శారీ అట్లాంటివి కట్టుకో, అంతేగాని పిచ్చిగా ఉండమాక. నానా నువ్వు నీ రూమ్ నాకి, ఓకేనా? నీ రూమ్ని నేను నీ రూమ్లోనే మా ఫ్రెండ్ వచ్చి కూర్చుంటాడు, బడాయి కొడతా అంటే అతను మనసులో అనుకుంటాడు అంటే ఏంటంటే ఇది నా రూము అని చెప్పుకోవాలి. ఎలా అయితే రాజం తన ఇంట్లో బడాయి కొట్టాడో అట్లానే ఇక్కడ స్వామి కూడా సేమ్ అదే విధంగా ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. అది తాపత్రయంతో మొత్తం ఇది చేసుకుంటాడు. అయితే రాజం వస్తాడు, తన ఫాదర్ రూమ్ని తీసుకెళ్తాడు. స్వామి అంతా చూస్తాడు. మరి రాజం ఏమి చెప్పేంత నమ్మే వ్యక్తి కాదుగా. చూస్తాడు, అన్ని లాయర్ పుస్తకాలు ఉంటాయి. ఏంది అన్నీ నీ పుస్తకాలు కాకుండా లాయర్ పుస్తకాలు ఉన్నాయని అడుగుతాడు. ఇప్పుడు స్కిప్ చేయడానికి వాళ్ళ నాయనమ్మని కలవడానికి తీసుకెళ్తాడు. అదన్నీ చూపిస్తాడు. ఆ విధంగా రాజం విజిట్ అనేది జరగడం అయితే జరుగుతుంది. కొంత ఎంబ్రాస్మెంట్ అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే తన తండ్రి రూమ్ని తన రూమ్ అని చెప్పుకోవడం కానివ్వండి, అట్లాంటివన్నీ ఏదైతే రూల్ ఉందో గ్రానీ నువ్వు కనబడకూడదని గ్రానీనే కలవడానికి ఇక ఆ ఎస్కేప్ అవడానికి మా నాయనమ్మ ఉంది, తీసుకెళ్తాను పద అని తీసుకెళ్తాడు. ఇదంతా జరుగుతుంది. ఇది స్కూల్లో ఉన్న పిల్లలకి తెలుస్తుందండి. వీళ్ళు అసలుకే గురు అని ఉన్నారు. ఇక ఏం చేస్తాడంటే ఒకడు బోర్డు మీద రాస్తాడు, టెయిల్ అని రాస్తాడు, తోక. ఇంతకుముందు ఇతన్ని బహిష్కరించారు, తోక, రాజం తోకరా నువ్వు అనేసి అనడం పోయి ఇప్పుడు ఆ నలుగురి మధ్యలో ఉన్న విషయాన్ని క్లాస్లో పెట్టేశారు. బోర్డు మీద రాశారు, తోక అని రాశారు బ్లాక్ బోర్డు మీద. దీంతో వెంటనే స్వామి ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి బటానోడిని కొడతారు, శామ్యుయల్ని కొడతాడు. మరి ఆడి హైట్కి తగ్గోనే చూసుకోవాలి కొట్టాలంటే. వాళ్ళ ఫ్రెండ్లో కోపం వచ్చింది, ఎవరిని కొట్టాలా ఇప్పుడు? ఆడి హైట్లో ఉండేటటువంటి శామ్యుయల్ని కొట్టాలి. వెళ్ళి శామ్యుయల్ని కొట్టేస్తాడు. తర్వాత కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలోకి బడాయి మణి వస్తాడు. వచ్చేసి ఇంద్ర కొట్టుకుంటున్నారు ఏంది అనుకునే టైంలో సోము కూడా చక్కగా ఏంటంటే రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు. ఇక మణి చెప్తాడనమాట, స్వామి చెప్తాడు మణికి, ఇట్లా టెయిల్ తోక అంటున్నారు, రాజంగాడి తోక అంట నేను ఇట్లా అంటున్నాను. సోము కూడా విపరీతంగా ఏదో మాట్లాడతాడు. అది బడాయి మణికి బాగా కోపం వస్తుంది. దాంతో మణి ఏం చేస్తాడంటే సోమును కొడతాడు.
ఈ విధంగా వాడు శామ్యూల్‌ని కొట్టడం, ఈడు సోము కొట్టడం, మొత్తానికి ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు గందరగోళం చేస్తుంటే క్లాస్‌లో అంతా కూడా చప్పట్లు, నానా రకాల గొడవ వాళ్ళు చేస్తుంటారు. ఇక హెడ్ మాస్టర్ వచ్చేసి వీళ్ళని విడదీయడం అయితే జరుగుతుంది. అది చాప్టర్ 5లో జరిగేది. ఇప్పుడు చాప్టర్ 6 ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఎవరు ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటే రాజం అనమాట. ఏం జరుగుతుంది ఇదంతా విషయం చివరి అంకం హెచ్ఎం వచ్చి తీసిన తర్వాత రాజంకి టోటల్ విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే రాజం ఒక మంచి మధ్యవర్తిత్వం అనేది జరుపుతాడు. ఎలా జరుపుతాడంటే ముందు ఎవరైతే తన్నులు తిన్నారో శామ్యూల్, సోము వీళ్ళ బ్యాచ్ తన్నులు తిన్న బ్యాచ్ మొత్తాన్ని ఇంటికి ముందే పిలుస్తాడు. ఇప్పుడు ఎవరొస్తారు తర్వాత అంటే స్వామి, మణి రాజం వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. స్వామి అండ్ మణి విజిట్ రాజమ్స్ హౌస్ వేర్ దే హ్యూమరస్లీ ప్రిటెండ్ టు బి బ్లైండ్ యానిమల్స్. కుక్కలాగా, పిల్లిలాగా ఎంట్రీ కోసం అనమాట. డోర్ వేసి ఉండిద్ది, బౌ 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 అని అరుస్తూ ఉంటారనమాట. పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఉంటారు. మరుస్తూ ఉన్నప్పుడు ఇక ఏంటంటే డోర్ తెరవబడిద్ది అనమాట. అట్లా అంటే రీకాన్సిలియేషన్ అండ్ రాజమ్స్ లెక్చర్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే బ్రహ్మానందం గారు చెప్తారు కదా, ఇద్దరు కొట్టుకుంటా ఉంటే ఎందుకురా మీరు కొట్టుకునేది, దేవరాజు అట్లా ఇతను కూడా ఒక మంచి ఇది ఇస్తాడనమాట. మంచి ఒక స్పీచ్ ఇస్తాడు వాళ్ళిద్దరిని గ్రూపుల్ని పిలిచి ఇలా కుక్కలాగా అరుస్తుంటే ఎలా చేస్తాడు. ఎవరు వస్తారు, స్వామి వస్తాడు, మణి వస్తాడు. వచ్చేసిన తర్వాత వీళ్ళు కూడా ఉండు లోపల. స్వామి నేను ఉండను, నా శత్రువులు ఉన్నారు లోపల, నేను ఉండను వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడు, పిలిచి అట్లా కాదు అనేసి ఒక మంచి స్పీచ్ ఇస్తాడు. అసలు ఫ్రెండ్స్ అంటే ఎవరు అనుకున్నావు, రాదిరా ఇదిరా అదిరా ఇదిరా అనేసి ఏదో మొత్తానికి చెప్తాడు. ఫ్రెండ్స్ మనం కలిసి ఉండాలి అలా అది అని. ఇక ఇదంతా జరిగిన తర్వాత మరి ఒట్టి చేతులతో పంపితే అలా రాజం గొప్పోడు అనిపించుకోవాలి కదా. దాంతో ఏం చేస్తాడు రాజా, వీళ్ళకి చెరొక గిఫ్ట్ ఇస్తాడనమాట. యాజ్ ఏ మనం ఫ్రెండ్స్గా మనమంతా కూడా ఫ్రెండ్స్ అని చెప్పడానికి ఒక టోకెన్ గుర్తుగా ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్గా రాజం ఇచ్చే స్థితిలోనే ఉంటాడు కదా. మరి వాళ్ళ డిఎస్పి అంటే మరి మాటలు కాదు కదా. వీళ్ళందరికీ ఎవరెవరు వెళ్ళారో సోము కానివ్వండి, తర్వాత శామ్యూల్ కానివ్వండి, స్వామికి, మణికి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చి మొత్తానికి కూల్ చేస్తాడు. అందరు కూడా చేతులు కలుపుకుంటారు, అందరూ ఫ్రెండ్స్ అవుతారు. ఇక చాప్టర్ 7 న్యూ అరైవల్. కొత్త వాళ్ళు ఒకళ్ళు రాబోతున్నారు. అతను ఎవరంటే సుబ్బు. ఎవరు ఈ సుబ్బు అంటే స్వామికి ఒక తమ్ముడు రాబోతున్నాడు. ఈ తమ్ముడు ఏంటంటే ఎలా తెలుస్తుంది, జనరల్గా పిల్లలకి అరే మీ తమ్ముడు రాబోతున్నాడని చెప్పరు, మీ అమ్మ కొంట్లో బాగోలేదురా ఇట్లా అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. గ్రానీ అలానే చెప్తుంది అనమాట. మొత్తం మారిపోతుంది, శారీరకంగా మారిపోతారు, అంటే పొట్ట అనేది ఉబ్బుతుంది అట్లా కదా, అవన్నీ ఒంట్లో బాగోలేదులే నాన్న అని చెప్తుంది. తర్వాత చెప్తుంది అనమాట, గ్రానీ ఇన్ఫార్మ్స్ హిమ్ ఆఫ్ హిస్ అప్కమింగ్ బ్రదర్ బట్ స్వామి రిమైన్స్ ఇండిఫరెన్స్ హైలైటింగ్ హిస్ సెల్ఫ్ సెంటర్డ్ ఇమ్మెచ్యూరిటీ. పిల్లోడికి ఏం తెలుసు, తమ్ముడు రాబోతున్నా, అయ్యో నా పరిస్థితి ఏందనే చూసుకుంటాడు పిల్లోడైతే. ఏంటంటే అతనికి ఏం తెలియదు కదా మొత్తానికి. ఇక తర్వాత వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళేసి నిద్రపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఇంట్లో మొత్తం మరి పిల్ల అప్పట్లో హాస్పిటల్లో తీసుకెళ్ళి అవన్నీ చేయడం ఇవన్నీ ఉండవు కదా. సింపుల్గా ఎలా ఉంటుంది అంటే ఇంట్లోనే ప్రసూతి అనేది జరుగుతుంది కాబట్టి ఆ గల్లది జరిగింది. గ్రానీ దగ్గర ఉంటాడు, ఇతను నిద్రపోతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు. కాన్వర్జేషన్ విత్ ద పీ అబౌట్ న్యూ బోర్న్ బ్రదర్. ఇప్పుడు పీనే కొట్టాడు. పీ అంటే శామ్యూల్ అనమాట. ఇప్పుడు స్వామి తన హైటు తన ఇది ఉన్నాడని కొట్టాడు, టెయిల్ అన్నాడని. మరి ఆడికే దగ్గరికి వెళ్ళి నాకు తమ్ముడు పుట్టాడు తెలుసా, సుబ్బు వచ్చాడు తెలుసా అనేసి చెప్తాడనమాట. ఇక్కడ ఏంటంటే ఎవడైతే తన్నాడో తన్నులు తిన్నాడో ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదొకటి, వాడితో వెళ్ళి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చాప్టర్ 8 ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. ఏ ఎగ్జామినేషన్ అంటే స్కూళ్ళకి సెలవులు రాబోతున్నాయి, లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట. ఈ ఎగ్జామ్స్కి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. స్వామినేమో వాళ్ళ నాన్న తిడతా ఉంటాడు, నువ్వు చదవు పాడలేదని. స్వామి ఏం చేస్తాడు, ఒక మ్యాప్ దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ మ్యాప్ ఏంటంటే యూరప్. ఇండియా మ్యాప్ ఎలా ఉండిద్దో తెలియదు అనమాట. ఈ యూరప్లో ఏంది ఇది కిక్కిరిసిపోయి ఉంది, అసలు ఎలా బతుకుతారు ఇందులో అనేసి పాపం బాధపడుతూ ఉంటాడు, జాలి పడతా ఉంటాడు. ఏంద్రబాబు వీళ్ళు అనుకుంటా ఉంటాడు, ఇండియా మ్యాప్ ఎలా ఉండిద్దో ఏందో అనేసి అనుకుంటా ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న మా కుర్రోడు భలే చదువుతున్నట్రా మా అబ్బాయి అనేసి అనుకోవడం అయితే జరుగుతుంది.
ఇక ఇక స్వామి ఏం చేస్తాడంటే, అబ్బో! మా నాన్న మెచ్చుకుంటున్నాడు. మేము బాగా చదువుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఇదే సందని ఏం చేస్తాడు, ఎగ్జామ్స్‌కి కావాల్సిన సరంజామా అంతా రాస్తాడు. ఇది కావాలి పెన్సిలు, పెన్ను, అది స్కేలు, జామెట్రీ అని. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, "ఏం వద్దు నా దగ్గర ఉన్నాయి. నా షెల్ఫ్‌లో పాతయి ఉన్నాయి. అవి వాడేసుకో" అని చెప్పడం అయితే జరుగుతుందనమాట. అంతేకాదు వాళ్ళ నాన్న చెప్తాడనమాట. స్వామిస్ ఫాదర్ బికమ్స్ స్ట్రిక్టర్ అబౌట్ హిస్ స్టడీస్. చాలా స్ట్రిక్ట్‌గా మారతాడు. అండ్ వార్నింగ్ హిమ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ హి ఫెయిల్స్ ఎగ్జామ్స్. ఒకవేళ గనక ఫెయిల్ అయితే, స్వామి గనక ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయితే ఏమవుతుంది? మళ్ళీ అదే చదవాల్సి ఉండేది. ఇప్పుడులాగా గాదు గదా! అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ గనక నువ్వు గనక ఫెయిల్ అయ్యావనుకో, మరలా నీ ఫ్రెండ్స్ అందరేమో ముందుకెళ్ళిపోతుంటారు. ముందు క్లాస్‌కి. నువ్వేమో అదే క్లాస్‌లో నువ్వుండి చదవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడనమాట. ఇక వాళ్ళ ప్రెషర్ వాళ్ళ నాన్న ప్రెషర్‌తో మొత్తానికి చదవడం మొదలుపెడతాడు. అయితే ఈ క్లాస్‌మేట్స్ కూడా యాంగ్జైటీ ఉండిద్ది. మరి మనీ బడాయిమని ఊరుకుంటాడా? చీటింగ్ అటెంప్ట్ చేస్తాడు. ఎట్లా? ఈ మనీ ఏం చేస్తాడంటే క్లర్క్ ఉంటాడు. ఆ క్లర్క్ దగ్గరికి వంకాయలు తీసుకెళ్తాడు. ఈ క్లర్క్ దగ్గరికి ఏం చేస్తాడంటే వంకాయలు తీసుకెళ్ళి వాడిని లంచంగా అనమాట. వంకాయలతో లంచం బేరసారాలు జరుపుతాడు. ఏదైనా క్వెషన్స్ వస్తే చెప్పు అనేసి. అది తీసుకొచ్చి స్వామికి చెప్తాడనమాట. ఇవి వస్తాయి, అవి వస్తాయి అనేసి. ఇక స్వామిస్ బోర్డమ్, ఎఫెక్షన్ ఫర్ బ్రదర్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇక వాళ్ళ నాయనమ్మ దగ్గరికెళ్తాడు. పెద్దగా ఆమేమో వింటా నిద్రపోయిద్ది. ఇయన్నీ కథలన్నీ చెప్తాడు స్కూల్‌లో జరిగినయి. మా హెడ్ మాస్టరే ఎళ్తా ఉంటే బొటనవేలు గడప తగిలింది. అబ్బా! అబ్బా! నొప్పని చాలా కుంటుతూ నడిచాడు. ఇలాంటి విషయాలన్నీ చెప్తా ఉంటాడనమాట. చెప్తుంటే ఆమె నిద్రపోయిద్ది. నిద్రపోంగానే అరే! ఎట్లా అయింది? నిద్రపోయిందేమో చెప్పేది వినట్లేదని ఎళ్తాడు. తమ్ముడుంటాడు. తమ్ముడితో ఆడుకుంటూ ఉంటాడనమాట. యూరప్ అయన్నీ చూస్తా ఉంటాడు. వాళ్ళ నాన్న ఇక అబ్బో! ఇక మావాడు చదువుకుంటున్నాడు అనుకుంటాడు. ఇక ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఇయన్నీ కావాలి, అయి కావాలని ఒక లిస్ట్ ఇస్తాడు. అయితే వాళ్ళ నాన్న ఏస్తాడు, హిస్ ఫాదర్ డిస్మిసల్ ఆఫ్ ద లిస్ట్ అండర్మైన్స్ స్వామిస్ ఇనీషియల్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ హైలైటింగ్ ద డ్యూయల్ రోల్ ఆఫ్ సపోర్ట్ అండ్ రిస్ట్రిక్షన్ వితిన్ ఫ్యామిలీ అండ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఓకే. బాగా చదువుతున్నాడు మావాడు అనంగానే లిస్ట్ తయారు చేస్తాడనమాట అది. అయితే నో అని చెప్తాడు. నా దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో అయన్నీ వాడుకో అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ సమయం అయితే వస్తుంది. ఈ ఎగ్జామ్ పేపర్‌లో ఒక క్వెషన్ అనేది డిస్కషన్ జరుగుతుంది మన దీంట్లో. ఏందంటే చాప్టర్ 9 వచ్చేసి స్కూల్ బ్రేక్స్ అప్ అంటే లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్. ఇక సెలవులు ఇస్తున్నారని అర్థం. ద స్కూల్ బ్రేక్స్ అప్ అంటే విరిగి పడుతుందని కాదు. ఏందంటే సెలవులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఏంటి అంటే లాస్ట్ ఎగ్జామ్స్. క్వెషన్ ఒకటి మనం చెప్పుకున్నాం గదా! ఒకటి డిస్కషన్‌కి వస్తుందని. స్వామి ఏం చేస్తాడంటే వన్ లైన్ ఆన్సర్ రాస్తాడు. ధైర్యం గురించి రాయనమంటే ఇదే ధైర్యం అనేసి ఖాళీ పేపర్‌లో రాస్తామే అట్లా రాస్తాడనమాట. ఎట్లా రాస్తాడు? ఒక కథ గురించి ఇస్తాడు. బ్రాహ్మణుడు మరియు టైగర్ ఉంటుంది. టైగర్ ఏం చేసిద్దంటే టైగర్ చేతిలో కడియం ఉంటుంది. ఈ కడియము పట్టుకొని బ్రాహ్మణుడిని చెప్పిద్దనమాట టైగరు. మరి నేను సాధు జంతువు అయిపోయాను. కొంచెం నాకు ఏదో కావాలని చెప్పిద్ది. ఇతను బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఆ కడియం వంకే చూసుకుంటా, ఆహా! ఇది సాధు జంతువు అయిపోయిందా? ఏదో సాయం కావాలంటుంది అనేసి దగ్గరికెళ్తాడు. అది ముసలిది అవ్వడం వల్ల దగ్గరికెళ్తాడు కదా! ఈ సాధువు ఈయన్ని తినేస్తుంది. దాని గురించి రాయమని ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరిగిందనేది ప్రశ్న. ఆ నీతి కథ నీతిని అడుగుతూ ఎందుకు ఇలా జరిగిందంటే స్వామి ఏం రాస్తాడంటే సింపుల్‌గా వన్ లైన్ ఏం రాస్తాడంటే ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతనికి బంగారం కడియం మీద ఉన్న వ్యామోహం వల్ల అతను చనిపోయాడని రాస్తాడు. సింగిల్ లైన్ రాస్తాడు. ఇంగా మిగతా వాళ్ళు వస్తారనమాట బయటికి. ముందే పేపర్ ఇచ్చేసి వచ్చేస్తాడు. తర్వాత ఫ్రెండ్స్ వస్తారు బయటికి. "అరేయ్! ఎలా రాశావు ఏందిరా" అంటే, "అబ్బా! నేనా దానికి మామూలుగా ఒక పేజీ నిండా రాశా." "అబ్బా! 3 పేజీలు రాశా" అని చెప్పుకుంటా ఉంటారు. ఇక వీడు కూడా తట్టుకోలేక ఎంత రాశా అంటే, "నేను సగం పేజీ దాకా రాశాలే దానికని" చివరికి చెప్పుకున్నాను. సింపుల్‌గా ఏం రాస్తాడంటే ఇతను రాసేదల్లా ఒకటే పాయింట్. బ్రాహ్మణుడికున్న బంగారు వాంఛ వల్ల అతను చనిపోయాడనేసి. అట్లా కంపారిజన్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి ఇక్కడ జరుగుతా ఉండిద్దనమాట. కంపారిజన్ ఆఫ్ ఆన్సర్స్ అమాంగ్ క్లాస్‌మేట్స్. ఇక అనౌన్స్‌మెంట్ ఆఫ్ స్కూల్ క్లోజర్ అండ్ స్టూడెంట్స్ రియాక్షన్. ఇక ఏం జరుగుతుంది అంటే ఇక్కడ స్కూల్ మరి అయిపోతుంది గదా! ఇక్కడితో సమాప్తం అయిపోతుంది. స్కూల్ అనేది ఎండ్ అయిపోతుంది. చివరి ఎగ్జామ్స్ జరిగినాయి గదా! చివరి ఎగ్జామ్స్ జరగడం వల్ల టోటల్‌గా హెడ్ మాస్టర్ అనౌన్సెస్ ద స్కూల్ క్లోజర్ ప్రాంప్టింగ్ ఎక్సైట్‌మెంట్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఇక స్కూల్ అయిపోతుంది అన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయన్న ఎలా ఉంటుంది? మామూలుగా ఉంది. ఈవెన్ టీచర్స్ ఆర్ హ్యాపీ టు లీవ్. అంటే
టీచర్లకు కూడా పిల్లల్లాగానే ఇక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్కలేషన్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ డిస్ట్రాక్షన్. అయితే పిల్లలకున్న ఈ ఎక్సైట్మెంట్ అనేది ఎట్లా ఏం జరుగుతుందని తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చింపేయడం. అలానే ఆ రోజుల్లో మనకేందంటే పాలితో రాయడం. ఈ మామూలు మన పెన్నులు లేవు. మన పెన్నులు, మన రీఫిల్స్ ఇట్లాంటివి ఉండవు. పాలి. ఏదైనా గానీ ఒక్కొక్కళ్ళు క్యారీ చేయాలి. ఒక సీసా క్యారీ చేయాలి. ఇంక్ ఉంటుంది. ఆ ఇంక్‌లో ముంచి రాయాల్సి ఉంటుంది. ఆ ఇంక్ బాటిల్స్ అన్నిటిని ఓపెన్ చేసి నెత్తి మీద పోసుకోవడం, ఇంకోళ్ళ మీద ఇంక్ పోసుకోవడం, అట్లాంటియన్నీ కూడా గ్రూప్ డైనమిక్స్ అంటారు దీన్ని. అంటే గ్రూప్ బిహేవియర్ అనమాట. ఇండివిడ్యువల్ బిహేవియర్ వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తి గ్రూప్‌లో ఉన్నప్పుడు వాడి బిహేవియర్ వేరుగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా క్వైట్ ఆపోజిట్ కూడా ఉండొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు చాలా శాంతంగా ఉండే వ్యక్తి స్కూల్‌కెళ్తే రెచ్చిపోవచ్చు. లేకపోతే నలుగురిలో సైలెంట్‌గా ఉండొచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు రెచ్చిపోవచ్చు. అట్లా ఉంటుంది గ్రూప్ డైనమిక్స్ అనేది. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే స్వామి అల్లరోడు ఇక అందరితో కలిసి ఇంకా అల్లరి ఎక్కువైపోద్ది. ఎంత అల్లరి అంటే బాటిల్స్ ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పోసుకుంటారు. ఎదుటోడి మీద పోస్తారు. అలా చేస్తారనమాట. స్వామిస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఎంబ్రేస్ ఆఫ్ చావోస్. ఇక స్వామి కూడా వాళ్ళతో పాటు కలిసిపోతాడు. పేజీలు చించడం, ఇసిరేయడం అండ్ నెత్తి మీద ఇంకులు పోసుకోవడం ఇయన్నీ జరుగుతుందనమాట. టోటల్ చేంజ్ అనేది ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక ఇది సెలవులనేది ఇవ్వడం జరిగింది. దీంతో మన సెకండ్ పార్ట్ ఏదైతే క్లోజ్ అవుతుంది. 9 చాప్టర్స్ 19 చాప్టర్స్‌లో 9 చాప్టర్స్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.